టాపిక్ లో ఒకటి చూసుకుంటే పృథ్వీ గౌతమ్ మాట్లాడుకున్నది ఎలా ఉందంటే వైల్డ్ కార్డ్ గురించి పృథ్వీ గౌతమ్ మాట్లాడకుండా ఉంటే బాగుండు. ఇంకొకటి మనోడు నామినేషన్స్ లో ఉన్నాడు పృథ్వీ, కొంచెం తగ్గి మాట్లాడితే ఏమైంది, ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు దెబ్బ పడేది ఎవరికంటే పృథ్వీకే పడుతుంది. ఇప్పుడు అక్కడ నామినేషన్స్ లో ఉన్నాడు, ఇప్పుడు అదేదో నామినేషన్ పాయింట్ లాగా మీరు డిస్కస్ చేయడం నాకు నచ్చలా. అక్కడ మెగా చీఫ్ గా ఒకరిని ఎంచుకోమన్నప్పుడు మెంబర్ ఆఫ్ ద పీపుల్స్ రోహిణి గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా మమ్మల్ని బయటకు పంపించాలనుకుంటున్నారు. ఆ టాపిక్ మాట్లాడి అతను డిఫెండ్ చేసుకున్నాడు గౌతమ్. నువ్వు మధ్యలో వచ్చి నేను దానికోసం డిఫెండ్ చేయాలన్నావు, అది ఏమన్నా నామినేషన్ పాయింటా డిఫెండ్ చేయడానికి? అలాగా అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు, రెడ్ జోన్ లోకి వెళ్ళాడు గొడవ వల్ల. ఎందుకంటే బ్యాటే కదా అతనే, మనోడు కూడా నామినేషన్ లో ఉంటే తగ్గ పోర్ అయ్యేది. ఇద్దరికి నీకేయాలని ఓటే దెబ్బలాడుకునేవాళ్ళు బయట ఆడియన్స్. కానీ నీకు ఒక్కడికే బయాస్డ్ అయిపోయారు. అర్థమైందా? వీడు కొంచెం బ్యాడ్ గా ఫస్ట్ నుంచి ఏమైనా సరే బయటకు పంపించాలని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తాడు తగ్గితే బాగుందని నాకు అనిపించింది. టీ షర్ట్ గేమ్ లో అందరూ కూడా ఎవరికాలే కొంతమంది మాట ఇచ్చారన్నమాట. ఆ మాట ఇచ్చిన వాళ్ళు కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడాల. నబీల్ విషయంలో ఎవరో నిలబడాల. అర్థం మాట ఇచ్చారు చాలా మంది, నబీల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తా. కానీ నబీల్ కి ఎవరు కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వకుండా పైపెచ్చు అతను టీ షర్ట్ చింపేయడం, అలాగే అన్వాంటెడ్ గా కొంతమందిని అసలు అక్కడ చిల్లు పడింది విష్ణుప్రియ టీ షర్ట్, అది కూడా చూసుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ సంచలక్ గా వ్యవహరిస్తున్న వాళ్ళు అవన్నీ చూసుకోవాలి, మిస్టేక్సే కదా అవికి. ఇప్పుడు కంటెంట్ రావడం అంతా అంత ఈజీ కాదు. ఆ రేస్ లో ఇప్పుడు ఆ విష్ణుప్రియను ఆ రోజు తీసేస్తే ఈ రోజు యశ్మికి దెబ్బలు తగిలే కదా ఆటో గేమ్. ఆటోలో అందరూ కూడా ఆటోలో నుంచి ఎవరైతే ముందు బయటకు వస్తారో వాళ్ళందరూ ఎలిమినేట్. ఆ ఆటో నుంచి బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ బలంగా ఉన్నారు కాబట్టి పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళిద్దరూ కూడా బయట లవ్ ట్రాక్ నడుపుతారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసిపోయి అందరిని తోస్తారు. అసలు యశ్మిని అయితే మరీ దారుణంగా తోసారు అనమాట, రక్కేశారు యశ్మిని. అసలు అదే దెబ్బలు తగిలి బాగా ఏడ్చేసింది బయటకు వచ్చి. మీ ఇద్దరు ఎలా ఆడతారో చూస్తారన్నప్పుడు మన రోహిణి కూడా అంది కదా, వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారు రా మన పిచ్చ కాకపోతే అన్నమాట. ఇక మన విష్ణుప్రియ తగులుకుందన్నమాట, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతావు, నువ్వు చూసుకో అనేసరికి అన్నే క్యారెక్టర్ నీ క్యారెక్టర్ నాకు తెలిసి అనేసరికి లోపలికి వెళ్ళిపోయే రోహిణి కూడా వెనక్కి తిరిగి వచ్చి క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి, ఫస్ట్ నిఖిల్ ట్రై చేసావు, వాడు పడుకోవడం లేదని పృథ్వీ దగ్గరికి వచ్చావు, నువ్వే మాట్లాడాలి క్యారెక్టర్ గురించి అంటాం. నిజంగా నిఖిల్ కూడా ఇలా చూస్తున్నాడు అనమాట అమాయకుడిలాగా. ఏందిరా నాకు వెనకాల ఇన్ని జరుగుతున్నాయా, నాకే తెలియకుండా యశ్మి నా వెనకాల ఫాలో అవుద్ది, మళ్ళీ పైపెచ్చి నేను ఫ్లడ్ చేశాను అంటది. ఇక్కడ చూస్తేనేమో కట్ చేస్తే విష్ణుప్రియ ఫస్ట్ నన్నే లవ్ చేసాను అంటుంది ఈ రోహిణి. ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అన్నట్టుగా మనోడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం. ఇదంతా మనోడికి ఈ పాయింట్ కొంచెం కలిసి వస్తుంది నిఖిల్ కి. ఎందుకంటే నిఖిల్ అనేవాడు ఎవరిని కూడా ఫ్లడ్ చేయట్లేదు, ఇండివిజువల్ గా అతన్నే అందరూ కూడా లవ్ చేస్తున్నారు, అందరూ కూడా అతన్ని ఇష్టపడుతున్నారని మనకు ఆల్రెడీ తెలిసింది. కొన్ని విషయాల్లో మనోడు చేసిన పనుల వల్ల యశ్మి మీద ఇష్టం ఉందేమో అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే అవినాష్ ని నామినేట్ చేశాడు, నువ్వు అక్కడ అక్క అవినాష్ ని కాదు సంథింగ్ గౌతమ్ నువ్వు అక్క అండో నాకు పదే ఇష్టం లేదని నామినేట్ చేసినప్పుడు మనోడు నిఖిల్ మీద పడింది ఏత. ఏంటి మనోడు లవ్ ట్రాక్ ఉంది, యశ్మి అంటే ఇష్టమే అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది బయట. కానీ యాక్చువల్ గా మనోడు ఒక లవర్ ఉంది, ఆ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పాడు. బ్రేకప్ అయింది, హౌస్ లోకి వచ్చాను, బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎల్లో పట్టుకొని ఆ అమ్మాయిని ఒప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటానని కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. తర్వాత ఇక ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ప్రతి ఓళ్ళు గ్రూప్ గేమ్ అని ఆ గ్రూప్ కి హెడ్ నువ్వే అనడం వల్ల వీడు టోటల్ గా డిసప్పాయింట్ అయిపోయాడు. ఆడియన్స్ కూడా అనేసాడు కదా, నాకు ఈ వారం ఓట్ చేయొద్దని అన్ని అనేసాడు, నేను వెళ్ళిపోతా బయటకి, నేను ఇది తట్టుకోలేకపోతాను అన్నట్టుగా చెప్పడం నాకు కొంచెం చాలా చిరాగ్గా అనిపించింది నాకు కూడా. ఎలాగంటే ఒక మంచి కంటెస్టెంట్ ని అంత బ్యాడ్ చేయవలసిన అవసరం ఉంది. అయితే ఓకే గ్రూప్ గేమ్ ఆడతారని అందరికీ తెలుసు, హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడతారని ఎవరికి తెలియకుండా లేదు, అందరూ గ్రూప్ గేమ్ అలా నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అందరికీ తెలుసు. కానీ అలాగా ఒక నిఖిల్ నే దానికి లీడర్ గా చూపించడం అక్కడ కొంచెం హట్ అయ్యాడు. ఇవన్నీ మళ్ళీ రియలైజ్ అయ్యాడు నబీల్ చెప్పిన తర్వాత, బస్సు నీ అంతటి నువ్వు ఆడు, 4 సార్లు మెగా చీఫ్ అయ్యావు, నువ్వు మెగా చీఫ్ అవ్వలేదేమో గానీ నీ ఆట ఏంటో మాకు తెలుసు, గట్టిగా నిలబడు అన్నప్పుడు మళ్ళీ వెంటనే వచ్చి ఆ కెమెరా ముందుకి ఆడియన్స్ ఇందాక లేదో ప్రెస్టేషన్ అనేసాను, మీరు నన్ను సపోర్ట్ చేయండి కప్పించుకొని మీ దగ్గరికి వస్తాను అనడం. ఇవన్నీ కూడా దొరికిపోతున్నాడు నిఖిల్. ఎందుకు అలా ప్రెస్టేట్ అవుతున్నాడు? మంచిగా ఆడేవాడు ఆడనేయండి గట్టిగా. ఇప్పుడు రేస్ లో ఉన్నది ఎవరో నిఖిలే, ఇప్పుడు కప్పు రేస్ లో ఉన్నది నిఖిల్ గౌతమే. నబీల్ అనేవాడు వీళ్ళిద్దరిని తోసి రావాలి, అర్థమైందా? తోసి రావాలంటే అతనుకున్న యాటిట్యూడ్ వల్ల ఎవరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ముగ్గురే రేస్ లో ఉన్నారు, ఎవరైనా సరే కప్పు కొట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా.
ఓకే సార్.